తెలిసో తెలియకనో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి పోలేదు మిత్రులారా. అతనికి ఆ రోజు కథన రంగంలో మృత్యువు పొంచి ఉందని తెలిసే వెళ్ళాడు. కానీ ఏదో ఒక చిన్న నమ్మకం, తన వాళ్ళు తన వెంట ఉన్నారు అనే చిన్న నమ్మకం, వాళ్ళతన్ని అనుసరించడంలో విఫలమయ్యారు. అది తెలిసి ఇంకా ముందుకు చొచ్చుకుపోతూ కౌరవసేనను కకావికలం చేశాడు. కర్ణుడికి దుర్యోధనాదులకు ప్రాణభయం అంటే ఏంటో చూపించాడు అభిమన్యుడు. కృపాచార్యుడికి, ద్రోణాచార్యుడికి, భీష్ముడికి చెమటలు పట్టించాడు. ఈ రోజే యుద్ధంలో మనకి అంతం అనేలా భీకరమైన యుద్ధం చేశాడు. కనీస ప్రతిఘటన ఇవ్వలేక కౌరవ యోధులంతా కలిసి అధర్మ యుద్ధం చేశారు. ఒకేసారి అభిమన్యుడిపై దాడి చేసి అభిమన్యుడి చేతిలో ఆయుధం లేకుండా అతని యొక్క రథాన్ని విరగ్గొడితే ఆ రథ చక్రమే చక్రాయుధంగా మార్చుకొని భయంకరమైన యుద్ధం చేశాడు అభిమన్యుడు. చావైతే వచ్చింది కానీ వీరత్వం మాత్రం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఒక్కసారి మనం పనిని మొదలు పెట్టాక ఎంత ఇబ్బంది వచ్చినా దానిని వదలొద్దు మిత్రులారా. మన ఒంట్లో ఓపిక, ప్రాణం, పట్టుదల ఉన్నంత వరకు